నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వందే భారత్ రైళ్లు నడుస్తుండగా మరో రెండింటిని అందుబాటులోకి తెస్తోంది. మార్చి 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా వీటిని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో ఇప్పటికే ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుండగా ఈ మార్గంలో ఉన్న డిమాండ్ దృష్ట్యా మరో వందే భారత్ రైలును అందుబాటులోకి తెస్తున్నారు. అలాగే విశాఖపట్నం పూరీ మధ్య మరో వందే భారత్ రైలును అందుబాటులోకి తెస్తున్నారు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం తప్ప వారంలో మిగతా 6 రోజులు నడుస్తుంది. ప్రతిరోజు ఉదయం 5:05 సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 1:50 విశాఖ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:35 విశాఖపట్నంలో బయలుదేరి రాత్రి 11:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక పూరీ విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు నడుస్తుంది. పూరిలో ఉదయం 5:15 బయలుదేరనున్న ఈ రైలు ఉదయం 11:30 విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3:40 బయలుదేరి రాత్రి 9:55 పూరికి చేరుకుంటుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో ఈ విశాఖ పూరీ వందే భారత్ రైలు ఆగుతుంది. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.